నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆచార్య చాణక్యుని మంత్రాలు, జీవిత సత్యాలు, విజయం, ధైర్యం మరియు మనసు నియంత్రణ రహస్యాలు. మీరు నిజంగా జీవితంలో ఎదగాలని, విజయం సాధించాలని, సమస్యల్ని ఎదుర్కోవాలని అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడడం మర్చిపోకండి. మరిన్ని విలువైన చాణక్య బోధలను, సరికొత్త మోటివేషనల్ లెసన్లను పొందడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం తప్పక చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోలో మీ జీవితానికి మార్గదర్శకమైన ఒక సత్యం, ఒక మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం చాణక్య నీతి అధ్యాయాలు 9-10లోని అత్యంత ముఖ్యమైన వాక్యాలు, సక్సెస్ రహస్యాలను తెలుసుకుందాం. చాణక్య నీతి అధ్యాయం 9. ఆచార్య చాణక్యుడు అన్నాడు, మనిషి జీవితంలో లక్ష్యం అంటే కేవలం ధనం సంపాదించడం కాదు. స్వయం శుద్ధి, స్వయం నియంత్రణ మరియు మంచి లక్షణాల ద్వారా మనసును బంధనాల నుండి విముక్తి చేయడం. చాణక్యుని ప్రకారం మిమ్మల్ని కష్టాల్లో నుంచి బయటకు తీసేది మీ గుణాలు మాత్రమే. కాబట్టి బురదను వదిలి పవిత్రత వైపు నడవాలి. ఈ అధ్యాయంలో ఆయన తెలిపిన 5 గొప్ప లక్షణాలు: క్షమ, సరళత, దయ, పవిత్రత, సత్యం. ఇవి ఉన్నవాడు ఎక్కడ పడిపోయినా మళ్లీ లేచి నిలుస్తాడు. సమయాన్ని అర్థం చేసుకోవడం జ్ఞానికి, విజేతకు తొలిపాయం. చాణక్యుడు ఇంకా అంటాడు, మూజునికి సమయం తెలుసు కాదు. ఏ పని ఎప్పుడు చేయాలో తెలియనివాడు జీవితాన్ని నెగటివ్గా వృధా చేసుకుంటాడు. ఎందుకంటే జ్ఞానమంటే కేవలం తెలుసుకోవడం కాదు, ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకోవడం కూడా. ఒక పని చేసే వ్యక్తి ఒకే శ్రమ పెట్టినా సమయం సరి అయితే ఫలితం 100 రెట్లు వస్తుంది. సమయం తప్పితే అదే పని నష్టమవుతుంది. ఇది జీవితం మొత్తం మీద వర్తిస్తుంది. మాటలు కూడా, చర్యలు కూడా, నిర్ణయాలు కూడా. చాలామంది తెలివి లేక కాదు, టైమింగ్ లేక ఓడిపోతారు. చాలామంది శ్రమ లేక కాదు, టైమింగ్ లేక ఫలితం రాదు. చాలామంది మంచి ఉద్దేశ్యాలే ఉన్నా చెప్పాల్సిన సమయంలో చెప్పరు, చేయాల్సిన సమయంలో చేయరు, కావలసిన సమయంలో ఆగరు. అక్కడే గేమ్ మారిపోతుంది. ఒక చిన్న కథ. ఒక విద్యార్థి 2 గంటలు పుస్తకం చదివాడు. పరీక్షకు ముందు రోజు అదే పుస్తకం 6 నెలల క్రితం ఓ గంట చదివి ఉంటే ఫలితం వేరే ఉండేది. ఏమి చదివాడన్నది కంటే ఎప్పుడు చదివాడన్నది అధిక ప్రభావం చూపింది. అలాగే వ్యాపారి కూడా డిలేడ్ డిసిజన్ చేసుకుంటే అవకాశం ఇంకొకరి చేతిలోకి వెళ్తుంది. స్నేహంలో, సంబంధంలో కూడా టైమింగ్ ఎంతో ముఖ్యం. మాట ఆలస్యంగా పలికితే అది సరికాదు. అతిగా త్వరగా పలికితే ఆ భావమూ సరికాదు. చాణక్యుడు అందుకే గొప్పగా అన్నాడు, జ్ఞాని టైమింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచం తెలివైన వారితో కాదు, సమయాన్ని అర్థం చేసుకున్న వారితో నడుస్తుంది. జీవితంలో విజయం కేవలం పని, శ్రమ, తెలివితేటలు మాత్రమే కాదు. సమయం అనే 4వ ఆయుధం అవసరం. దానిని నేర్చుకున్నవాడే ముందుకు వెళ్తాడు. మిగతావారు అక్కడే నిలుస్తారు. సీక్రెట్ను ఎవరికీ వేయొద్దు. బలహీనతను బలంగా ఉంచే జ్ఞానం. చాణక్యుడి మాటలు. భవిష్యపు పథకం ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు. మనతో ఉన్నవాళ్లు రేపు మనతోనే ఉంటారు అనేది మరీ పెద్ద అపోహ. సంబంధాలు మారుతాయి, మనస్సులు మారుతాయి, నమ్మకాలుంటాయి, తర్వాత అలుముకుంటాయి. చూసే కోణం మారుతుంది. ఈ ప్రపంచంలో బలహీనతకు బలం ఏంటంటే దానిని బయటపడనివ్వకపోవడం. నువ్వు చెప్పిన సీక్రెట్ నీకు ఆశగా ఉంటుంది, మరికొకరికి అదిగా మారుతుంది. నీకది స్వప్నం, వారికి అది సమాచారం మాత్రమే. ఒక ఉదాహరణ. ఒక వ్యక్తి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాడు. ఆలోచన గొప్పది, ప్లాన్ మంచి. అతను ఆనందంతో అందరికి చెప్పాడు. స్నేహితులకు, బంధువులకు, పరిచయాలకు. మొదటి రోజులు ప్రోత్సాహం, తర్వాత కామెంట్లు, తర్వాత పోలికలు, తర్వాత సందేహాలు, తర్వాత భయాలు. చివరకు ఆ వ్యాపారం మొదలు కాకుండానే అదే మాటల బరువుకి కూలిపోయింది. ఇంకో వ్యక్తి అదే ప్లాన్ చేశాడు. ఎవరికీ ఏమీ చెప్పలేదు. పని మొదలుపెట్టాడు. ఫలితం వచ్చిన తర్వాతే ప్రపంచం తెలుసుకుంది. అక్కడ మాటలు కాదు, పని మాట్లాడింది.
చాణక్యుడు ఇందుకు గొప్పగా చెప్పాడు. సీక్రెట్ బయటపడితే అది ఆయుధమవుతుంది. నీ చేతిలో ఉండగా అది రక్షణ. వేరే చేతిలో పడితే అది దాడి. నేడు నీ వద్దున్న సీక్రెట్ భవిష్యత్తులో నీ బలంగా మారవచ్చు. కాని అదే శత్రువుకి ఆయుధమైతే నీ అడుగును ఆపేస్తుంది. కాబట్టి జాగ్రత్త. నీ ప్రయాణం చూపు, కాని నీ దారి చెప్పొద్దు. నీ సాధన చూపు, కాని నీ వెపన్స్ దాచిపెట్టు. విజేతలు ఎదురుచూసి మాట్లాడుతారు. సాధించిన తర్వాత పరాజితులు ముందు మాట్లాడి చివరికి పశ్చాత్తాపపడతారు. మనసును ఖాళీగా వదలొద్దు. పనిలో ఉన్నప్పుడే మనిషి పదును పడతాడు. ప్రకృతిలోని ప్రతి గొప్ప వస్తువు ఒత్తిడితో, శ్రమతో, రగదడంతో అందంగా తయారవుతుంది. స్వర్ణం ఎలా మెరుస్తుంది? తపనం ద్వారా. మంట చూసి పరారవదు, దానితోనే శుద్ధమవుతుంది. భూమి ఎలా పంట ఇస్తుంది? దున్నడం ద్వారా. వేసవి వేడి, చలికాలం మంచు, వర్షపు మట్టి. ఆ ఒత్తిడిలోనే పంట పుడుతుంది. గింజలో నూనె ఎలా వస్తుంది? రగదడం ద్వారా. పరీక్ష లేకుండా పుష్టిరాదు. మనసు కూడా అలాగే. పని ఇచ్చినప్పుడే పదును పడుతుంది. ఆలోచన పని కోసం వెతుకుతుంది. పని దారికోసం వెతుకుతుంది. దారి విజయాన్ని కోసం వెతుకుతుంది. అదే మనసును ఖాళీగా వదిలితే అది శత్రువు వేదిక అవుతుంది. ఖాళీ మనసు అనేది సందేహాల మేకర్, భయాల తయారీశాల, అవకాశాల దొంగ. ఒక చిన్న కథ. ఒక గురువు తన శిష్యునికి అన్నాడు, అలసిన మనసు ఆపదల దుకాణం. శిష్యుడు అడిగాడు, అందుకే ఏమి చేయాలి? గురువు నవ్వి చెప్పాడు, పని ఇవ్వాలి. పని అంటే కేవలం డబ్బు కోసం కాదు, మాటల కోసం కాదు. పని అంటే ఆలోచనకు దిశ ఇచ్చే పని. తప్పకుండా ఏదో నేర్పే పని. చిన్న రైతు కూడా తెలుసుకున్నాడు. భూమిని ఖాళీగా వదిలేస్తే పంట పెరగదు, కాని గడ్డి మాత్రం పెరుగుతుంది. మనసు కూడా అలాగే. ఖాళీగా వదిలేస్తే పండించే విషయాలు కాదు, అడ్డుకునే విషయాలే పెరుగుతాయి. కాబట్టి గుర్తుంచు, అలసిన మనసు శత్రువునకు దారులు చూపుతుంది. పనితో నిండిన మనసు అవకాశాలకు తాళాలు ఇస్తుంది. ఖాళీ మనసు భయం, సందేహం, గాసిప్, పోలికలు. పనితో నిండిన మనసు శక్తి, సృజన, ధైర్యం, గమ్యం. చాణక్యుడి దృక్కోణంలో మనసును వ్యర్థాలతో కాదు, లక్ష్యాలతో నింపాలి. కష్టకాలం శిక్ష కాదు, పరీక్ష. చాణక్యుడు చెబుతాడు, పేదరికం కంటే క్షమతో కూడిన ధైర్యం గొప్పది. జీవితంలో కష్టకాలం అనేది దేవుడు బాధపడించడానికి ఇచ్చిన శిక్ష కాదు, మనసు ఎంత బలంగా ఉందో పరీక్షించే సమయం. పేదరికం మనిషిని చంపదు, అసమర్థత చంపుతుంది. పద్ధతి లేకపోవడం చంపుతుంది. ధైర్యం లేకపోవడం బాధిస్తుంది. ఎందుకంటే ధైర్యం ఉన్నవాడు పేదరికం నుండి బయటపడతాడు, అవకాశాలు కనిపెడతాడు, సమయం తనవైపు తిప్పుకుంటాడు. ఒక వాస్తవ ఉదాహరణ. ఒక చిన్న వయస్సులో ఉన్న బాలుడు రోజూ గడప గడప పనిచేసి పిల్లులను పెంచి అమ్ముతూ తన ఇంటిని నెట్టుకొచ్చాడు. జనం నవ్వారు, గేలిచేశారు. కాని అతను ఆగలేదు. ఒకరోజు ఒక గురువు అడిగాడు, నీకు భయం లేదా? అతను నవ్వి చెప్పాడు, పేదరికం నాకు భయం కాదు గురువుగారు. పేదరికాన్ని వదిలేస్తేనే నాకు భయం. సంవత్సరాలు గడిచాయి. అతని కష్టం వ్యాపారమైంది. వ్యాపారం అవకాశమైంది. అవకాశం విజయమైంది. పేదరికం అతన్ని ఆపలేదు. కష్టాలలోనే అతను ఎదిగాడు. చాణక్యుడి భావం కూడా ఇదే. కష్టకాలం మనిషిని దెబ్బతీయదు, మనిషి మనసే దెబ్బతీసుకుంటుంది. కష్టాల్లో ఎవరైనా ఏడుస్తారు, ఎవరైనా ఓడిపోతారు. కాని కొందరు మాత్రం అదే కష్టాన్ని పాఠంగా మార్చి జీవితాన్ని పైకి తీసుకుపోతారు. పేదరికం, వైఫల్యం, అవమానం వీటన్నీ శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటంటే ధైర్యం, పట్టుదల, గమ్యం. కాబట్టి గుర్తుంచుకో, కష్టకాలం శిక్ష కాదు, పరీక్ష. ఆ పరీక్షను పాస్ అయ్యేవారి వద్దనే జీవితం ట్రోఫీ ఇస్తుంది. సక్సెస్ కోసం ఒకే రూల్,
భుక్తి కావాలంటే ఆహారం తినాలి. విజయం కావాలంటే మాత్రం మేడం కాదు, మేహనత్ చేయాలి. నీకోసం నీ పని నువ్వే చేయాలి. ఎవరూ నీ బదులు తినలేరు. ఎవరూ నీ బదులు నీ శ్వాసను తీయలేరు. అలాగే ఎవరూ నీ బదులు నీ విజయాన్ని లాగలేరు. చాణక్యుడు అన్నదే ఇదే. విజయం అనేది కొని ఇచ్చే వస్తువు కాదు, సంపాదించి తెచ్చే సంపద. ఒక చిన్న ఉదాహరణ. ఒక యువకుడు తన తండ్రిని అడిగాడు, నాన్నా, నేను ఎలా విజయం సాధించాలి? తండ్రి నవ్వి అన్నాడు, నీకోసం నేను తినగలను, నీకోసం నేను నిద్రపగలను, నీకోసం నేను పనికూడా చేయగలను, కాని నీకోసం నేను విజయం కాదు. యువకుడు అర్థం కాలేదు. తండ్రి మరోసారి అన్నాడు, ఆహారం నేను తింటే బలం నాకు వస్తుంది, నువ్వు తింటే బలం నీకు వస్తుంది. అలాగే నేను శ్రమ చేస్తే ఫలం నాకు వస్తుంది, నీవు చేస్తే నీకు వస్తుంది. ఇది జీవిత రూల్. సింపుల్ కాని అచంచలమైనది. విజయం కోసం షార్ట్కట్స్ అనేవి లేను, సబ్స్టిట్యూట్స్ కూడా లేను, డెలిగేషన్ కూడా లేను. విజయం ఒక కాంట్రాక్ట్ కాదు, ఒక వ్యక్తిగత ఒప్పందం. నేను శ్రమిస్తాను, వీలుంది కాబట్టి కాదు, అవసరం కాబట్టి. లేదంటే మనసులో కలలు ఉండి చేతుల్లో శ్రమ లేకపోతే జీవితంలో ఫలితాలు రావు. అందుకే గుర్తుంచుకో, భుక్తి కోసం అగ్ని, విజయం కోసం శ్రమ. రూల్ ఒక్కటే, నువ్వే చెయ్యాలి, నువ్వే సాధించాలి. చాణక్యనీతి అధ్యాయం 10. చాణక్యుడు ఈ అధ్యాయం మొత్తం ఒక ముఖ్యమైన సూత్రం చుట్టూ తిరుగుతాడు. జీవితంలో ప్రతి పనికి సమయం, విజ్ఞానం, ప్రవర్తన, సహనం అవసరం. అవి లేకపోతే మన చేతుల్లో ఉన్న అవకాశాలు కూడా వృధా అవుతాయి. ఒకటి బతుకులో విజయం తలలో కాదు, చేతిలో. చాణక్యుడు చెప్తాడు, జ్ఞానం కలవాడు గౌరవించబడతాడు, కాని జ్ఞానాన్ని ఉపయోగించేవాడే విజయం సాధిస్తాడు. చదువు, తెలివి ఉండటం సరిపోదు. దాన్ని సమయంలో, సరైన చోట, సరైన విధంగా వాడగలిగితేనే ఫలితం. చిన్న కథ. ఒక రాజు దగ్గర ఇద్దరు సేవకులు. ఇద్దరికీ ఒకే విత్తనాలు ఇచ్చి, ఒక నెల తర్వాత మీ తోట చూపించండి అన్నాడు. ఒకడు వెంటనే పంట నాటాడు. మరొకడు, వర్షం వస్తే బాగుంటుంది, ఇంకో రోజు చూద్దాం అని వాయిదా వేస్తూనే కాలం పోయింది. ఒక నెల తర్వాత మొదటి సేవకుడి తోట పచ్చగా ఉంది. రెండోవాడి చేతిలో ఇంకా విత్తనాలే. పాచం, తెలివి, అవకాశం, సదుపాయం అన్నీ ఉన్నా సమయాన్ని వాడుకోకపోతే వృధా. రెండు కష్టంలో మనిషి విలువ తెలుస్తుంది. చాణక్యుడు చెబుతాడు, సమయం చెడితే స్నేహం, బంధం, ధనం, గౌరవం ఏదీ నిలవదు. కాని చెడు సమయంలో నిలిచేవారు మనుషులు కాదు, విలువలు. అది ధైర్యం, సహనం, సద్వివేకం, పట్టు. చిన్న కథ. ఒక వైద్యుడు ఎప్పుడూ చెబుతాడు, బలమైన గుండె ఉన్నవారే శస్త్రచికిత్సను తట్టుకుంటారు. అలాగే బలమైన మనసున్నవారే కష్టాలను తట్టుకుని ఎదుగుతారు. మూడు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నిశ్శబ్దం అవ్వాలి. చాణక్యుడు మాటల గురించి ప్రత్యేకంగా చెబుతాడు. అవసరం లేని చోట మాటలు గింజలేని పండ్ల వంటివి. మాటలు మనస్సును గెలిపిస్తాయి, నిశ్శబ్దం పరిస్థితిని గెలిపిస్తుంది. ఎక్కడ ఏది వాడాలో తెలిసినవాడే పరిపక్వుడు. 4 అవకాశాలు ఎక్కువ, ఉపయోగం తక్కువ. మనుషులకి సమస్య ఏమిటంటే అవకాశాలు రావు కాదు, అవి వచ్చినా తీసుకోరు. కారణం అలసత్వం, భయం, మరీ ఎక్కువ ఆలోచించడం. ఉదాహరణ, ఏటా లక్షల మంది వ్యాపారం చేయాలని అనుకుంటారు. కాని చేతల్లోకి వచ్చే వాళ్లు 10% కూడా ఉండరు. ఎందుకంటే మొదలుపెట్టేందుకు ధైర్యం కావాలి. 5 పేదరికం శిక్ష కాదు, అలసత్వం శిక్ష. చాణక్యుడు పేదరికాన్ని చెడు చూపలేదు, కాని పేదరికాన్ని మార్చాలనే కోరిక లేకపోవడాన్ని చెడ్డదిగా చెప్పాడు. ధైర్యం ఉన్నవాడు పేదరికాన్ని జయిస్తాడు. ఇది చాణక్యుని స్పష్టమైన పాయింట్. 6 మంచి మనస్సు ఉన్నవాడు అందరికోసం బతుకుతాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని ఒక్కడికోసం కాదు, సమాజం కోసం ఉపయోగస్తాడు. అందుకే చాణక్యుడు విద్యను దానం చేసినందుకు గొప్పవాడు అయ్యాడు. స్వంత రాజ్యం లేదుగాని సంపూర్ణ భారతదేశాన్ని నిర్మించాడు.
చివరి సందేశం. జీవితానికి 3 ఆయుధాలు. ఈ అధ్యాయం ముగింపులో చాణక్యుడు 3 విషయాలు చెబుతాడు. సమయం, వివేకం, ధైర్యం. ఇవి ఎవరి చేతిలో ఉంటాయో వారే గెలుస్తారు. ఈ రోజు మనం చాణక్యనీతి అధ్యాయం 9-10 గురించి నేర్చుకున్నాం. ఆచార్య చాణక్యుడు మనకు ఇచ్చిన బోధ: సమయాన్ని అర్థం చేసుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం, కష్టాలను అవకాశాలుగా మార్చడం, బుద్ధి ధైర్యంతో ముందుకు సాగడం. ఇవే మన జీవితాన్ని మార్చగల నిజమైన రహస్యాలు. అయితే ఇది అంతమేమీ కాదు. చాణక్యుడి బోధలు ఇంకా లోతుగా ముందుకు తీసుకెళ్తాయి. రేపు మనం అధ్యాయం 11లోకి అడుగుపెడతాం. అక్కడినుంచి చాణక్యుడు మనకు జీవితంలో ఉన్న సంబంధాలు, స్వార్థం, ప్రవర్తన, ప్రయోజనం మరియు మనుషుల స్వభావం గురించి చెప్పే మహత్తర పాఠాలు నేర్పిస్తాడు. మిస్ కావద్దు. రేపటి అధ్యాయం మీ ఆలోచనలను మరో స్థాయికి తీసుకెళ్తుంది.